అందులో ముఖ్యంగా లక్ష్మీకాంతం గారు మీరు అందరిలో కూడా చాలా మొదటి చదివినప్పటి నుంచి కూడా చివరికి వచ్చేటప్పటికి అందరూ మీలో ప్రతి ఒక్కరు కూడా చదవడం చాలా చక్కగా అర్థవంతంగా చదవడం నేర్చుకున్నారు. అది చాలా సంతోషం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. మనం చదివే రీతి వేరే వాళ్ళలో ఉత్సాహాన్ని తర్వాత ఉత్సుకతను కూడా కలిగించాలన్నమాట. అయ్యో మనం కూడా ఇలా నేర్చుకోవాలి, అటువంటి ఉత్సుకత కలిగే రీతిగా అందరూ చదువుతున్నారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులందరూ బయట వారు అందరూ కూడా అది చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. నేను ముందే చెప్పాను, ఈ రామాయణం పూర్తి అయ్యేటప్పటికి అందరూ కూడా ప్రతి పదాన్ని కూడా అనుభవిస్తూ దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని చదివే శక్తి ఎదుగుతారని అన్నాను. కరెక్ట్గా అలాగే అందరూ కూడా చాలా చక్కగా కాబట్టి మొన్న ఎవరో చెప్పారు రామాయణం అయిపోతుందంటే మనకి చాలా బాధగా ఉందని చెప్పి, అందుకు నేను సరదాగా చెప్పాను అనమాట. ఒక మధురమైనటువంటి పదార్థం అయిపోయిన తర్వాత ఇంకోటి మధుర పదార్థం ఒకటి దొరుకుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు జిలేబియే కాకుండా ఒక్కోసారి లడ్డు ఇంకోసారి అలా మారుస్తూ ఉంటాం. కాబట్టి రామాయణం అయిపోయిందని చింతించాల్సిందే. కాకపోతే దీనికి ఇంకా కొద్దిగా మంచి విషయాన్ని కూడా మనం చదువుకున్న ఈ కాలక్షేపంలో అది మీ ఛాయిస్ కానీ నా ఛాయిస్ కానీ. కాబట్టి ఈ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంటుంది మా శక్తి ఉండేంత వరకు. ఇంకా మీరు ఖచ్చితంగా సాగుతుంది. దాన్ని ఏమంటారు, ఆనందంతో మరి ఇంకా మాటలు రావడం లేదు. ఇంత పెద్ద ఎంత ఉంటే ఆచార్య కటాక్షం ఎంత ఉంటే అవుతుందండి, మామూలుగా జరిగేది కాదు. మీకు చాలా 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 కృతజ్ఞతలు బాబు గారు. నమస్కారం. ఎవరైనా మాట్లాడాలి? త్వరలోనే ప్రసాదించాలి. తిరుపతిలో వేడుకున్నట్టే మిమ్మల్ని కూడా గురుగారు దాసం చాలా బాగా ప్రశాంతంగా ఉంది. ఒకసారి అంటే మేము ఎన్నో దోషాలున్నా కొంచెంలో కొంచెం కొన్ని శ్లోకాలైనా చదివి కొంచెం దాని అర్థాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఓపికగా శిష్యులందరినీ భరించి మీరు రాకపోయినా కొన్ని క్లాసులకి కానీ వాటిని మళ్ళీ శిరీష్ గారి వల్ల కొంచెం యూట్యూబ్ లో పెట్టడం వల్ల వినడం వల్ల కూడా అది ముఖ్యంగా రామాయణం చాలా సంతోషంగా ఉందండి. మీరు దీన్ని మాత్రం వీలైనంత వరకు మేము రాకపోయిన స్టూడెంట్స్ ఒకటిలో ఇద్దరు వస్తారు, వాళ్ళ కోసమైనా చెప్తే మేము యూట్యూబ్ లో అయినా ట్రై చేస్తాం వినడానికి. కొన్ని మాత్రం మీరు చెప్పిన విషయాలు అసలు ఎక్కడ విన్నవి కూడా మేము వినగలిగాం. అదొక్కటే ఆనందంగా ఉంది. తర్వాత వల్ల హాయిగా ఐరారోగ్యాలతో ఉంటూ మాకు కొంచెం తెలిసిందండి. నేను ముందుగానే చెప్పాను, సాంకేతికత వల్ల ఒక లాభం చేకూరింది నాకు. ఏంటంటే నేను కళ్ళు మూసుకొని దగ్గర 100 మంది నన్ను వింటున్నారు అనే భావంతో చెప్పాను. ఒకరు ఉండని ఇద్దరు, నేను ఎప్పుడు అంటే అక్కడ లోపల పోయి ఎంతమంది మన 10 మంది కాకుండా 450 మంది వింటున్నారండి. అదే ఉన్నారు. కానీ నేను లైవ్ లో ఒక్కరున్నా ఇద్దరున్నా కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ రోజు మనం చెప్పాలి అనుకున్నాము, చెప్పాలి అంతే. వినేవాళ్ళు ఏదో ఒక విధంగా వింటారు. ఇప్పుడు కాకపోయినా కూడా ప్రత్యక్షంగా కాకపోయినా ఒక్కసారి మనం తర్వాతైనా వినే అవకాశం కలిగించారు. కాబట్టి శిరీష్ గారు కొంతమంది కొంచెం అన్ని కారణాల్లో రాలేకపోయి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని ఇలాగే నిక్షిప్తం అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి సమయం దొరికినప్పుడు మళ్ళా వినేటువంటి అవకాశం కలిగింది అన్నమాట. పూర్వకాలం అయితే అలా ఉండేది కాదు. ఏదో మనం పోయామా, గురువు గారు చెప్పేది అప్పుడు విని ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయామా. ఇప్పుడు అలా కాదు, సాంకేతిక పెరిగింది. దానివల్ల మన ఉత్సాహం ఉన్నప్పుడు మళ్ళా మనం ఒకసారి వేసి దాన్ని విని ఆనందించగలిగి తర్వాత దాంట్లో ఇంకా ఏదైనా కూడా విషయాలు ఉంటే తెలుసుకునేటువంటి ఒక అవకాశం కలిగింది అన్నమాట. చిన్న పొరపాట్లు మాత్రం జరిగాయండి. మాకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, గబుకుని మధ్యలో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేసుకుంటూ ఉండటం, ఇలాంటి పొరపాట్లు అన్ని జరిగాయి. రామాయణంలో పిడకల వేట. నేర్చుకోవడమే అసలు
అదే జీవితంలో ఎప్పుడు కాబట్టి ఊహించని 2 కార్యాలు రామచంద్రమూర్తి చే- అవును. చేయించడానికి అవకాశం ఇవ్వడం, అసలు అమ్మమ్మ పుస్తకాలు మీ చేత అదే రామాయణం మొత్తం గురువు గారు నేను కూడా అదే జన్మ చెప్పబోతున్నానండి. 7 పుస్తకాలు ఇంట్లో గూట్లో ఉంటే మనం చదవండి. ఈ క్లాస్ మూలంగా 7 అది పుస్తకాలు కూడా చాలా ట్రై చేశారు చదవడానికి. అవును. ఒకవేళ ఆడియోలో కూడా వినడం వల్ల కూడా కొంచెం ఓహో ఇది ఘట్టం మనం మిస్ అయ్యాం, మళ్ళీ యూట్యూబ్ లో ఒకసారి వినొచ్చు అని. అది కూడా చాలా బాగుందండి. మీరు చెప్పే వచనం గాని మత దోషాలు గాని చక్కగా అన్ని వివరించినందుకు చాలా ధన్యవాదాలండి గురువు గారు. మీరు అలాగే కొన్ని మళ్ళీ ఏదైనా చెప్తాం. మొదలు పెడితే శిరీష్ గారి వలన తప్పకుండా వింటాం మేము అందరం కూడా. నేనైతే ట్రై చేస్తాను రావడానికి. అది దీంట్లో శిరీష్ గురుగారు గారు దాసోహం అండి, దాసోహం. మరి ఇంకొక అందరూ చెప్పేశారు, మీ నిత్య విద్యార్థులు కూడా చెప్పేశారు. నేను నిత్య విద్యార్థులకు రాను, కానీ మొత్తానికి ఇంకా వింటాను, అప్పుడప్పుడు వింటాను. కొన్ని ఏవో బాధ్యతలో కొంత బద్ధకం, మొత్తానికి తర్వాత వినొస్తాను. ఏదో మొత్తానికి కొన్ని కారణాల వల్ల అలా మధ్య మధ్య నెగ్లెక్ట్ చేశాను. కానీ మీరు 1000 మంది ఉన్నట్టుగా చెప్పారు, ఒక్కళ్ళు ఉన్నా కూడా. అది అదే చెప్పాను. అది ఆచార్య లక్షణాన్ని నిలబెట్టుకున్నారు మీరు. అది చాలా సంతోషం అండి. మా అమ్మగారి పుస్తకాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఇది ఇలాగా వ్యాప్తి అయ్యుతోంది. మీరు చెప్తామని ఇలా ప్రతి పదానికి అర్థం చెప్పినటువంటి మరి విషయం నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. కొన్ని ప్రవచనాలు అయితే రామాయణం మీద ఉన్నాయి, కానీ ఇలా ప్రతి ముక్కకి అర్థం చెప్పిన మరి తాకలాలు నాకైతే నేనైతే వినలేదు. మరి పెద్దలు ఎవరన్నా అనుగ్రహించారేమో తెలియదు, కానీ చాలా సంతోషంగా ఉందండి. చాలా ఓపిగ్గా మా స్థాయికి దిగి మాకు అర్థమయ్యేట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మేము మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వినే అదృష్టం, మళ్ళీ మాకు ఆ శక్తి, మళ్ళీ ఆ బుద్ధి పుట్టించాలని ఖచ్చితంగా ఉంటుంది. మీరు మా అందరినీ ఆశీర్వచనం చేయండి. మేము మర్చిపోకుండా చక్కగా రోజు పారాయణ చేసుకోవాలని, అది అనుభవం చేసుకోవాలని. అదే ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఒక వాక్యం అయినా, ఒక శ్లోకం అయినా అన్నట్టుగా ఒక సరికైనా రోజు పోని చేసుకునేటువంటి అది నిరంతరం మీరు కష్టపడి చెప్పినందుకు ఆ రామాయణాన్ని అలాగ మేము స్వామి కృపతోటి, ఆచార్య కటాక్షంతో మేము మళ్ళీ నిలబెట్టుకొని దాన్ని ఫలితాన్ని పొందాలి. ఆ రామచంద్రుని కృపకి పాత్రలు అవ్వాలని మమ్మల్ని అందరినీ, మా గ్రూప్ అందరినీ కూడా, దీంట్లో పాల్గొంటున్నట్టు అశేష జనాన్ని కూడా మీరు మంగళాశాసనం చేయండి. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాం, చాలా శ్రమ పడ్డారు. మీరు ఆనందంగానే మొదటి రోజు ఎలా మలుపుతారు, ఆఖరి రోజు వరకు అదే ఆనందంగా మా కుటుంబ సభ్యుల సహకారం లేదే అది మాత్రం నిజం. పాప ఇంత సహకరించి అక్క ఇంత అవకాశం ఇచ్చి ముఖ్యంగా మాకు ఇంత అదే టైం మా స్పెండ్ చేసే అవకాశం అమ్మాయికి ఇచ్చారు. ఇది అదే ఇవన్నీ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా రాఘవ మహోన్నతికి హేతువు సీతయే కదా అని, మరి మీకు కూడా వెనకాల ఆవిడ ఉండి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అవకాశం ఇచ్చి. మా ఆవిడ ఎప్పుడు నాకు ఉండదండి, నాకు ముందే ఉంటున్నాను. అదే అంటే కొంచెం పోనీ ముందున్నా మర్చిపో, ఆవిడ ముందుంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. అమ్మ గబ్బు వెళ్ళిపోతుంది ఏమవుతుందో. అందుకని మార్నింగ్ వాకింగ్ నుంచి అన్ని విషయాల్లో నాకంటూ ముందుగానే ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ కూడా బయలుదేరుతాం, ఒక 2 అడుగులు కలిసి వేస్తాము, 3వ అడుగు నుంచి ఆమె ముందు, నేను వెనకే ఉంటాను అన్నమాట. అప్పుడు మీరు మరీ జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే కర్తవ్యం కనుక. వారికి కూడా మా కృతజ్ఞతలు చెప్పాలి అడిగాను గురుపత్రి గారు, వారికి చెప్పాలి అడిగారు. బాగుంది, మంచి టాపిక్ తీసుకుంటున్నారు. విష్ణు పురాణం కూడా పురాణ రత్నం కదా, అది తప్పకుండా మాకు అనుగ్రహించండి అని అందరం కోరుతున్నాం. సరే, ఎవరన్నా మాట్లాడతారండి? దాసోహాలు అడిగాను. ఇంకా మీ చేత ఇరుగురికి కూడా విష్ణు పురాణం అన్ని కూడా ఆలోచించాలి. శారద గారు మీరు మాట్లాడతారా? త్వరలోనే దర్శనం ప్రసాదించాలి అడిగారు. శారద గారు మీరు మాట్లాడతారండి? అమ్మా చెప్పండి అండి. శారద గారు. అదే బావగారు, మాకు మళ్ళీ మేము ఒక్కసారి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు ఒకసారి మాకు అవకాశం ఇవ్వాలి. ఇంకొక విషయము, అంటే సభాముఖంగా చెప్పవలసిన ఒక విషయం ఉంది అన్నమాట. ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా ఒక ప్రూఫ్ కరెక్షన్ అనేది ఎప్పుడు చేసింది లేదు.
అటువంటిది ఒక అరుదైనటువంటి అవును. అవకాశాన్ని Proofreading శిరీష్ చేశారు. గారు కల్పించారు. ఎందుకంటే రాసినటువంటి వచనంలో అంటే మనం ముద్రించేటప్పుడు జరిగినటువంటి కొన్ని దోషాలని వారు రాసినటువంటి శుద్ధ ప్రతితో కంపేర్ చేసి దాంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయని చూసి వాటిని సరి చేసి మళ్ళా తిరిగి ఇవ్వడం కూడా జరిగింది అనమాట. అవునండి. కాబట్టి అప్పుడే అటువంటి తెచ్చుకొని ఒక అరుదైన అవకాశాన్ని శిరీష్ గారు కల్పించారు. ఇది ఒక ఎత్తు అయితే అది వేరే అన్నమాట. ఎందుకంటే అక్కడ ప్రతి అక్షరం కూడా ఆమె రాసినటువంటి ప్రతి అక్షరాన్ని చదివి మళ్ళా ఇక్కడ ప్రింట్ అయినది సరిగా అయినదా లేదా, ఎందుకంటే అది అలాగే జనంలోకి వెళ్ళిపోతే అది రాసిన వాడి తప్ప లేదు ముద్ర రాక్షసమా అనేది తెలియకపోవచ్చు. అందువల్ల దాన్ని సరిచేసేటువంటి బాధ్యత నాకు ఇచ్చి దాన్ని కొంతవరకు నా యథాశక్తి పూర్తి చేయటం కూడా జరిగింది అనమాట. అది కొంత 1 నెల 2 నెలల లోపు, అంటే నా దగ్గర చాలా రోజులు ఉన్నాయి. ప్రారంభించిన తర్వాత చాలా వేగంగా పూర్తి చేయటం కూడా జరిగింది. అదొక అరుదైన అవకాశం నాకు ఇచ్చారనమాట శిరీష. ఇంకా కాబట్టి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏంటంటే మా రెండో అక్క మాధురి కూడా, అలాగే నవ్య, వీళ్ళు ముగ్గురు కూడా చాలా శ్రద్ధగా ఓపికగా దీనంతటికి రికార్డ్ చేసి ప్రతిరోజు వాళ్ళు లేకపోతే ఒకళ్ళ వల్ల అవదండి. చాలా చక్కగా అవకాశం మంచిగా చేశారండి. అవునమ్మా. ఇవాళ స్కూల్ కి వెళ్ళిపోయిందండి, పరీక్షలు అవుతున్నాయి, రాసింది. సరోజక్క వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఇంతకన్నా చాలా అటెండ్ అవ్వాల్సిన ఒక విషయం జరిగింది. అందుకని మీకు కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పారు, దాసోహాలు తెలియజేయమన్నారు. ముఖ్యంగా మా శిరీష అదృష్టవంతురాలండి. చిన్నపిల్ల అయినా శిక్షణ పొంది మీది ప్రజలకు వినే యోగా ఉండడం వల్ల అలా కలిగించారండి స్వామి పరిపూర్ణంగా. అలాగే శిరీష్ గారికి కూడా మాకు అవకాశం అది కల్పించినందుకు మా ధన్యవాదాలు. జారు అనక్కర్లేదండి, శిరీష్ అనంటే జారు. నమస్కారం. దాస అండి, అందరికీ మళ్ళీ కొత్త విషయంతో కలుద్దాం తొందరలో. కలుద్దాం. భాగవతం కూడా